పేరు మురిగాడి నరసింహ. గత 10 సంవత్సరాలు ప్రభుత్వం కూడా వికలాంగులను మమ అనిపించుకొని వికలాంగులకు పోస్టర్లు పింఛన్లు ఇస్తున్నామని చెప్పి ప్రపంచన చేసి ఆ ప్రభుత్వం మా జీవితాలతో ఆడుకుంది. ఈ ప్రభుత్వం అన్న 2.5 సంవత్సరాల్లో మీకు అన్ని నెరవేరుస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ మేము చేయము అని ప్రమాణ స్వీకారం చేసే రోజే ఒక వికలాంగురాలకు మమ అనుకుంటూ ఒక కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం ఇస్తే మేము అనుకున్నాం, అబ్బా గడీలను గద్దలు కొట్టిన ముఖ్యమంత్రి మా వికలాంగుల జీవితాలు నింపుతాడని అనుకున్నాం. 2.5 సంవత్సరాలైనా మా పెన్షన్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిండు. పెన్షన్ కూడా 6,000 ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు అవుతున్న ఈ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పెంచకపోవడం, దానికోసమే మేము ఏం చేస్తున్నాం, ఈ నెల అసెంబ్లీలో మా బడ్జెట్ ప్రకటించలేదు, ముఖ్యమంత్రిని పట్టించుకోవట్లేదు, మంత్రి పట్టించుకోవట్లేదు, చైర్మన్ పట్టించుకోవట్లేదు. వీళ్ళందరికీ ఒకటే గుణపాఠం, కుక్క కాడుకు చెప్పుదెబ్బే అన్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదొచ్చినా వికలాంగులపై చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు 25వ తారీఖు లోపు మా బడ్జెట్ మా వాటా మాకు ఇవ్వకపోతే ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగం ఉంటుంది, వికలాంగుల చట్టం వచ్చి 8 సంవత్సరాలు అవుతున్న 2016 చట్టాన్ని హోమ్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే హైదరాబాద్లో వికలాంగులను పట్టించుకోకపోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ హైదరాబాద్లో మేము కూడా భాగస్వాములం, మేము కూడా వికలాంగులం, 5 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. ఈ అసెంబ్లీ లోపు మా బడ్జెట్ మాకు ఇచ్చి మా పెన్షన్ మాకు ఇవ్వకపోతే బస్ పాస్ పక్క రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు. 25వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి ధర్నా చేస్తాం. 26వ తారీఖు వేలాది మంది వికలాంగులు అసెంబ్లీ ముట్టడిస్తే రేవంత్ రెడ్డి అడ్రస్ లేకుండా హైదరాబాద్ను గద్దె ఎవరు దింపిరాయి అంటే వికలాంగులే దింపిరని మేము గర్వంగా చెప్పుకుంటాం. 30 తారీఖు లోపు మా అసెంబ్లీలో మా బడ్జెట్ మాకు ఇవ్వకపోతే బస్ పాసులు కానీ ఉద్యోగాలు కానీ మా శాఖ మాకు గత ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో శాఖ 33 జిల్లాలకు 64 మంది ఉన్నారు, అంటే ఒక అటెండరు ఒక ఆఫీసర్ 34 మంది, 64 మంది 33 జిల్లాలకు 20 లక్షల మందికి వికలాంగులకు ఎట్లా ఏ విధంగా అందిస్తారు? బడ్జెట్ ఏది? వాళ్ళు ఆఫీసుకు మట్ల పేరుకు 21 రకాలు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులను విస్మరిస్తే హైదరాబాద్లో గద్దె దింపేది వికలాంగులను తెలియజేస్తూ 26వ తారీఖు అసెంబ్లీ ముట్టడించి ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు వేలాది మంది వికలాంగులు అసెంబ్లీని తలగబెట్టడమా, వికలాంగులు తలగబడమా? జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, జై వికలాంగ్.